drink it. 2 shots, let's pour it up. I know what you're thinking, but tomorrow won't come for us. This life that we're living, ain't never gonna give it up. Double shot for the gifted, one more for us. There you go, drink it up. All this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. Remember, you don't get it twice. The time of your life. This is the time of your life. Remember, you don't get it twice. The time of your life. Don't look at the past, no, we're not going that way. Oh, now make it last, make it last to the break of day. No matter what people say, live life in a fast lane. Double shot for the gifted, triple shot for the pain. There you go, drink it up, all this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. Remember, you don't get it twice. The time of your life. Hello guys, welcome back to our YouTube channel The Traveler King Raju. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం అప్పలైగుంటకి వెళ్ళిపోతున్నాం. మన వ్లాగ్ వచ్చి అప్పలైగుంట. సో ఇప్పుడు మనం బయలుదేరేసామండి. చూడండి, అప్పలైగుంట అనేది చాలా ఫేమస్ గుడి. అంతేకాకుండా చాలా పురాతకాలం, ఓల్డ్. ఇప్పుడు మనం తిరుచానూరులో ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, బ్రిడ్జి కాడ నుంచి బయలుదేరేసాము. చూడొచ్చు, తిరుచానూరు నుంచి ఒక రూట్ ఉంది. ఈ రూటే ఫాలో అవుతే సరిపోతుంది. సో దగ్గరకు పడేది మనకి ఈ రూటే. ఇంకా ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం తొందరగా. మామూలుగా అయితే బైపాస్ నుంచి ఆ పక్క కూడా వెళ్తారు. సో అది లాంగ్ అయిపోతుంది మనకి. సో మనం అయితే ఇదే దారి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇదే వెళ్ళాలి దారి మొత్తం. సో ఈ పక్క నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళి క్రాస్ చేసుకోవాలి. చూడండి, ఇది తిరుచానూరు అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళామనుకో అది పోలీస్ స్టేషను. సో అందుకని ఆ పక్క అదే పోలీస్ స్టేషను, చెట్టు కాడ ఉంది. చూడండి, మనం ఈ పక్క నుంచి వెళ్ళాలి. కొంచెం రైట్ తీసుకొని ఇలా వెళ్ళాలి స్ట్రైట్గా నేరుగా. మళ్ళీ ఇది ఒక రూట్ ఉంటుంది ఫ్రెండ్స్, మొత్తం ఇట్టే వెళ్ళాలి. సో మీకు కూడా తెలిసి ఉంటుంది ఈ రూటు. ఇక్కడ చూడండి, చాలా వరకు దర్శనానికి వెళ్తున్నారు. సో ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్, క్యాబ్స్ అనేవి ఉంటుంది. సో ఏమంటే బయట నుంచి ఇప్పుడు వేరే వేరే స్టేట్స్ నుంచి ఇక్కడ వస్తారు కదా. వచ్చిన తర్వాత ఇక్కడికి దర్శనానికి వస్తారు. తిరుచానూరులో దర్శనం చేసుకొని ఇంకా వెళ్తారు. అలా అందుకే ఈ బస్సులు అంతా ఇక్కడ ఉంటుంది. టూరిస్ట్ లాగా ఉంటుంది, అంటే వాళ్ళు ట్రిప్కి వస్తారనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు, ఎక్కడ చూసినా బస్సులే ఉంటుంది. ఇది పార్కింగ్ ప్లేసు, బస్సు పార్కింగ్ ప్లేసు. రైట్ సైడ్లో పెడతారు, లెఫ్ట్ సైడ్ అంటే ప్లేస్ ఉంటుంది కాబట్టి పెడతారు. మనం అలాగే వెళ్తున్నాం. చూడండి, ఇది ఒకప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉండేది ముందర. అది కూలిపోయింది. అది వాన్ అంటే నీళ్ళు ఎక్కువ, వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కువ అలలు వచ్చేకొండికి కొట్టుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు చాలా ఇష్యూ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎందుకు లేమంటే ఇప్పుడైతే పర్లేదు, ఇప్పుడు అన్నీ బాగా చేసేసారు. ఇక్కడ చూసినట్లయితే ఇంకా మనం ఒకే రూట్ ఫాలో అయిపోవాలి. ఇట్లే నేరుగా వెళ్ళాలి. ఇదిగోండి, ఇక్కడైతే చేపలు అమ్ముతున్నారు. ఇక్కడ స్పెషల్ ఏమంటే ఫ్రెండ్స్, చేపలు మీకు ప్రతి కొంచెం దూరంలో కనిపిస్తుంది. తిరుపతి చేపలు బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, కళ్ళద్దాలు అమ్ముతున్నారు, టోపీసు ప్రొటెక్ట్ కోసం.
అంటే మనకి డస్ట్ ఏం పడకూడదు సేఫ్టీకి. అలాగే హెల్మెట్ కూడా పెట్టుంటే కొంచెం ఇంకా బాగుండేది. ఇది పెట్రోల్ బంక్ అనమాట ఫ్రెండ్స్. మనం పోయి పెట్రోల్ పట్టుకుందాం. పెట్రోల్ పట్టుకొని ఇంకా డైరెక్ట్ బయలుదేరేద్దాం. ఇండియన్ ఆయిల్ అంట. చూడండి జనాలు కూడా ఉన్నారు. సో మనం ఇంకా పెట్రోల్ పట్టుకొని ఇంకా డైరెక్ట్ బయలుదేరేద్దాం ఫ్రెండ్స్. మేమైతే 100 రూపాయలు పెట్టుకున్నాం, ఎందుకంటే వచ్చే పోయికి 100 రూపాయలు పెట్రోల్ చాలు. బండి కొంచెం మైలేజ్ ఇస్తుంది అంతేకాకుండా. పెట్రోల్ పట్టుకొని ఇంకా బయలుదేరుతాం. ఇప్పుడైతే మేము పెట్రోల్ పట్టుకొని ఇంకా బయలుదేరేసినాం కూడా. ఇదిగోండి, ఇప్పుడు మనం ఆ రూటే ఫాలో అవుతున్నాం. చూడండి, మనకి బోర్డ్స్ కూడా అవైలబుల్ ఉంటుంది, బోర్డు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. బ్యానర్ లాగా వేసి ఉంటారు, అంటే ఇంకా ఎన్ని కిలోమీటర్ ఉంది, ఇంకా ఎలా వెళ్ళాలి అవంతా చూపిస్తుంది. ఇంకా లోపలికి ఈ విలేజ్లో వెళ్తా అంటే చెట్లు అంతా నీడ ఎక్కువ ఉంటుంది, ఇంకా చెట్లు ఉంటుంది. కలర్ అయితే ఫ్రెండ్స్ ఒక 4, 5 లేదా 6, 7, 4, 5 ఫ్రెండ్స్ విపరీతంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, మంచి పడుతుంది. ఇక్కడ చూడండి మర్రి చెట్టు, ఇక్కడ ఈ ప్లేస్లో ఒకటే ఉంది మర్రి చెట్టు. ఇంకా వెళ్తే ఇంకా వెనకాలకి లేదా ముందర ఇది ఇక్కడైతే ఇదే ఉంది. భలే ఉంటుంది మర్రి చెట్టు కాడ కూర్చుంటే, నీట్గా చల్లగా ఉంటుంది. ఎండాకాలంలో మర్రి చెట్టే ఫ్రెండ్స్ కాపాడేది. ఇంకా ఎండాకాలం వచ్చేసరికి ఇంకా మామిడికాయ సీజన్ కూడా వచ్చేస్తుంది. ఇంకా మామిడికాయలు కోసుకొని ఎండాకాలంలో తింటే వేరే లెవెల్ ఫ్రెండ్స్. ఉప్పు కారం వేసుకొని అప్లై గుంట ఫ్రెండ్స్, చాలా అంటే నేను చాలాసార్లు వెళ్ళాను అప్లై గుంటకి. గుడి బాగుంటుంది, కాకపోతే అక్కడ ఏముంటే లోపల కెమెరాస్ నాట్ అలౌడ్. అందరికీ తెలిసిందే, కెమెరాస్ అంటే పెద్ద గుళ్ళు కాబట్టి నాట్ అలౌ చేస్తారు, అసలు అలౌ ఉన్నది కెమెరాస్. సో మనం బయట వరకు బ్లాగ్స్ తీయచ్చు, లోపల దేశానికి వెళ్ళొచ్చు. ఎందుకంటే గుడి అన్నాక అంతే ఫ్రెండ్స్, ఉంటుంది కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి మనం. కొన్ని పండుగలు ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ రష్ ఉంటుంది, నార్మల్ అంతా ఫ్రీగానే ఉంటుంది నార్మల్ టైంలో. శుక్రవారం శనివారం కూడా కొంచెం రష్ ఉంటుంది, ఒక్కొక్కసారి అయితే మరీ ఎక్కువ రష్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే శుక్రవారం శనివారం అందరికీ తెలిసిందే, గుళ్ళు అంటే గుడి పూజిస్తారు దేవుణ్ణి. మనం ఈ పక్క నుంచి వెళ్ళామనుకో గాజుల మన్యంకి వెళ్ళొచ్చు. ఈ రూట్ గాజుల మన్యంకి వెళ్ళింది. రేణిగుంట రోడ్ కూడా అక్కడే కలుస్తుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది పాత పెట్రోల్ పంపు, అంటే క్లోజ్ చేసేసారు. ఇప్పుడు మనం పాడిపేటలో ఉన్నాం, ఎంటర్ అయ్యాము. ఇక్కడ చూడండి, ఇంకా మనం పాడిపేట నుంచి ఇంకా స్ట్రైట్కి వెళ్తే ఇంకా కాయంపేట వస్తుంది, నీరుగా వెళ్ళాలి. ఇదే అంతే ఫ్రెండ్స్, ఒకే రూట్, అంటే నీరుగా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇలాగే వెళ్ళాలి. ఇంకా అక్కడ నుంచి ఫ్రెండ్స్ ఒక షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ అంటే దగ్గర దారి, ఈజీగా మనం తొందరలో వెళ్ళిపోవచ్చు. మామూలుగా అయితే ఆ పక్క తిరుక్కొని వెళ్ళాలి. సో అది మనకి 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అయిపోతుంది. మనం ఈజీ దారి వెళ్దాం, ఎందుకంటే మన బైక్ ఈ సేఫ్లో వెళ్ళిపోవచ్చు. ఆ రూటు ఒకప్పుడు అనేది ఇప్పుడు కూడా ఉంది, కాకపోతే మనం జాగ్రత్తగా వెళ్ళాలి, అంతే జాగ్రత్తగా వెళ్ళాలి. నేను యూట్యూబ్ కోసం ఒక మైక్ కొన్నానండి, గ్రెనారో అనేసి. ఆ మైకు బాగుంది, వర్క్ చేస్తుంది బాగానే. దానికి 3 మోడ్స్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్ వచ్చి 50% అంట, సెకండ్ లెవెల్కి వచ్చి 75% అంట,
థర్డ్ లెవెల్కి వచ్చి 99% అంట. సెకండ్ వచ్చి బెటర్, అంటే బ్యాక్గ్రౌండ్ ఏం వినిపించదు, మన వాయిస్ ఒకటే అనిపిస్తుంది క్లియర్గా. సో గ్రెనారో మంచిదే, కాకపోతే DJI ఉంది ఫ్రెండ్స్, అది ఇంకా మంచిది. కాకపోతే అది ప్రైస్ కొంచెం ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది, కానీ క్వాలిటీ భయంకరంగా ఉంటుంది. మనం ఎలా మాట్లాడతాం అలానే అనిపిస్తుంది దాంట్లో కూడా. అది మనకి అది వచ్చి 34,000 40,000 అట్లా పడుతుంది. నార్మల్గా మినీ వచ్చి DJI మినీ ఉంది, అది 10,000 పడుతుంది. చూడండి, మామూలు మైకులే ఇంత కాస్ట్లీగా ఉన్నాయి. మన బడ్జెట్ కాబట్టి మన బడ్జెట్కి 4,000 లోపు అలా ఉంటే గ్రెనారో తీసుకోవచ్చు. ఆఫర్ పడింది అనుకో మనకి ఇంకా 2,000-3,000 పడుతుంది, 2,000 పడవచ్చు అంతే ఫ్రెండ్స్. నేనైతే దసరాలో కొన్నాను, అప్పుడు ఆఫర్ ఉన్నింది. దసరా దీపావళికి బిగ్ సేల్ ఉంటుంది కాబట్టి ఆఫర్స్ మనకి ఇస్తారు. అప్పుడు మనం షాపింగ్ గురించి A to Z స్టోర్స్, ప్రతి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్కి అంతా మనకి లో బడ్జెట్ ఉంటుంది, తక్కువలో దొరికేస్తుంది ఫ్రెండ్స్. సో అప్పుడే నేను ఒక ఫోన్ కూడా కొన్నాను, Realme 15 Pro అని. అది ఆ ఫోన్తోనే ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను. 4K + 60 FPS వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ లెవెల్లో ఎడిటింగ్ గురించి A to Z అన్నీ క్లియర్గా ఉంటుంది. బెస్ట్ ఆప్షన్ Realme 15 Pro. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎంత బాగుంది ఫ్రెండ్స్. ఈ విలేజ్కి వెళ్తున్నాం మనం, విలేజ్ లోపల ఉంది, ఒకే రూట్ ఉంటుంది. సో మనం ఎట్లా నేరుగా వెళ్తూ ఉండాలి. ఇక్కడ చెట్టు చూసారా ఎంత బాగుందో, విశ్రాంతి తీసుకునే దానికి బాగుంటుంది. ఎండాకాలంలో ఇవే ఫ్రెండ్స్ కూర్చోవచ్చు మనం, బాగుంటుంది, నీట్ ఇస్తుంది మనకి. ఎండాకాలంలో నీళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో. అప్లైగుంట టెంపుల్ అనేది ఇది తిరుపతి నుండి సుమారు 16 కిలోమీటర్ దూరంలో ఉంది ఫ్రెండ్స్. 16 కిలోమీటర్లు అంతే, కొంచెం దగ్గరే, కొంచెం దూరం పడుతుంది అంతే, కానీ ఈజీగా వెళ్ళిపోవచ్చు. చూడండి, ఎక్కువ అంటే ఒక 15 to 20 minutes పడుతుంది అంతే బైక్లో వెళ్తే. కార్లో అయితే ఇంకా, కార్లో కూడా అంతే 15 నిమిషాలు ఎట్టైనా పడుతుంది, 15-20 నిమిషాలు పడిపోతుంది. మామూలు ట్రాఫిక్ ఉన్నదనుకో ఒక 30 నిమిషాలు పడుతుంది అంతే, దాని మించి ఎక్కువ పడదు. కానీ బాగుంటుంది టెంపుల్ అనేది, బాగుంటుంది, ఫేమస్, చాలా ఫేమస్. ఇది ఈ ఊరు వచ్చి గ్రామంలో ఉంటుంది, గ్రామం ప్రాంతంలో ఉంది ఫ్రెండ్స్. ఇది ఈ గుడి వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వివాహం అంటే పెళ్లి ఫ్రెండ్స్, వివాహం పెళ్లి తర్వాత వచ్చినప్పుడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారు అని చెప్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దారిలో వెళ్తున్నాం చూడండి, ఇంకా చాలా దూరం, కొంచెం సగం దారిలోకి అయితే వచ్చేసాము. ఇంకా మనం 10 minutes పైన అయిపోయింది. మినిమం 15 to 20 minutes మనం స్లోగా వెళ్తున్నాం కాబట్టి 20 minutes పడుతుంది మనకి. ఎలా అయినా 20 minutes దాకా ఈజీగా పడిపోతుంది ఫ్రెండ్స్. సో మనం అలా వెళ్తున్నాం, దారిలోనే వెళ్తున్నాం చూడండి. ఇంకా అంతవరకు మీరు వీడియో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఒక బోర్డు ఉంది ముందర మీకు కనిపిస్తుంది, ఇదండి. ఇక్కడ 9.2 kilometers చూపిస్తుంది. ఆ పక్క నుంచి వెళ్ళామనుకో మనకి 9.2 kilometers పడుతుంది ఫ్రెండ్స్. ఇది షార్ట్ కట్ అనమాట. ఇంకా మనం ఈ పక్క బోర్డు కనిపిస్తుందో రైట్ తీసుకొని ఇంకా నేరుగా వెళ్తుంటే ఇంకా మనకి దారి అయితే ఈజీగా షార్ట్ కట్ అయితే చేరిపోతాం గుడి దగ్గరికి. సో అలా వెళ్ళినా ఒకటే, ఇలా వెళ్ళినా ఒకటే. ఆ పక్క అయితే హైవే ఉంది కాబట్టి మనకు అర్థమవుతుంది. సో ఈ రూట్ ఫాలో అవ్వాలంటే ఈ వీడియోని చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ షార్ట్ కట్. సో ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, మేమైతే షార్ట్ కట్ వెళ్తున్నాం, ఒకే రూట్ ఫ్రెండ్స్. రైట్ తీసుకొని టర్నింగ్ కార్డ్ రైట్ తీసుకొని ఇంకా కొంచెం ముందు వచ్చి లెఫ్ట్ తీసుకొని ఇట్లా నేరుగా వచ్చేసి చాలు. ఇదే రూటు, దీన్ని ఫాలో అయిపోతే మనం
దగ్గరగా ఈజీగా చేరుకోగలుగుతాం గుడిని. We were sparks on quiet streets, two hearts finding where to meet. But life pulled us apart, left me talking to the dark. If I called you tonight, would it feel the same? Or have we both moved on to different names? Take me back to the start, before the quiet and the scars. When the world felt small and your hands felt warm. Take me back to the start, if only for a moment. I've been up since 3, scrolling back where we used to be. Half truths in this late night chat, both of us knowing what it like that. Funny how we talk like we're fine, but your name still lives in my rhyme. Take me back to the start, before the quiet and the scars. Take me back to the start, before the quiet and the scars. When the world felt small and your hands felt warm. Take me back to the start, if only for a moment. If only for a moment. If only for a moment. Take me back to the start, before the quiet and the scars. When the world felt small and your hands felt warm. Take me back to the start, if only for a moment.
ఫ్రెండ్స్ చూడండి, మనం దగ్గరలోకి అయితే చేరుకునేసాం. ఇది వచ్చి వెనకాల నుంచి ఉంది దారి. సో మనం ఆ పక్క నుంచి వచ్చామనుకోండి, 9.2 కిలోమీటర్స్ చూపించింది కదా, అది చూడండి ఆ పక్క నుంచి రావాలి తిరుక్కొని. సో మనం ఇంకా ఇదేంటి ఫ్రెండ్స్, అది స్ట్రైట్గా ఉంది కదా, ఆ రూట్ ఇక్కడికి వస్తుంది. నేరుగా వచ్చి ఇలా వెళ్తాము. సో ఇదే అప్లై గుంట, ఇదే రూట్ ఫ్రెండ్స్. 3 రూట్లు ఉన్నాయి. ఆ పక్క ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ రైట్ బ్యాక్. సో మనకైతే ఇదే దగ్గర. అలా వెళ్ళామనుకోండి ఒక 40 to 50 1 hour, అంటే 1 hour లోపల వెళ్ళిపోవచ్చు. ఆ రూట్ చాలా లాంగ్ అయిపోతుంది. సో మనకి షార్ట్ కట్ తెలుసు కదా, మన వీడియోలో చూస్తున్నారు చూడండి, ఈజీగా ఉంది షార్ట్ కట్. అందుకనే ఫుల్ క్లిప్ తీసాను ఫ్రెండ్స్. ఇంకా చూసినట్లయితే మనకి 20 minutes షార్ట్ కట్లోనే 20 minutes పడింది ఫ్రెండ్స్. ఇంకా నార్మల్గా వచ్చామనుకో 50 minutes, అంటే 1 hour అయిపోతుంది దగ్గరగా. ఇక్కడ చూడొచ్చు వెహికల్స్ కూడా చాలా వరకు వెళ్తున్నాయి. బైక్లో, కారులో, బైక్ ఉంది, ఆటో ఉంది. ఇంకా మనం కాసేపట్లో చేరుకునేస్తాం. కొద్దిగా దూరమే ఫ్రెండ్స్. ఇలా ఇది వచ్చేసామనుకో ఇంకా నేరుగా ఒకే రూట్ ఉంటుంది. ఆ రూట్లోనే మనం వెళ్తే సరిపోతుంది. ఇంకా చూడొచ్చు, వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇలాంటి ప్లేసెస్లో మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి, బాగుంటుంది ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ అనేది కూడా బాగుంటుంది మీకు. ఒకసారి వచ్చి చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, దీంట్లో ఇంకొకటి హిడెన్ టెంపుల్ ఉంది. అవును, దీని అప్పలగుంట టెంపుల్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ ఇంకొక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మనం అప్పలగుంటకి వెళ్దాం. అప్పలగుంట పెద్ద గుడి కాబట్టి మనం రికార్డ్స్ చేయలేము, అంటే వీడియోస్ తీసుకోలేము. మనం వెళ్దాం అప్పలగుంటకి. అక్కడ ఏమవుతుందో చూద్దాం, దాన్ని బట్టి అక్కడికి వెళ్దాం. నెక్స్ట్ కొంచెం మనం ముందరికి వెళ్ళాం అనుకోండి, అక్కడ నీళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు. లోటస్ కూడా ఉంటాయి ఇక్కడ, నీళ్ళు ఉంటాయి, లోటస్ కూడా ఉంటుంది. వ్యూ బాగుంటుంది అక్కడ, చూపిస్తాను. అదిగోని కొంచెం ముందరికి వెళ్తే ఆడ ఉంటుంది. ఇక్కడ చూడండి వ్యూ, కొండ వ్యూ చూడండి ఫ్రెండ్స్, ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి. పూల చెట్టు. గుడి వచ్చి ఊరు ప్రాంతంలో ఉంది కాబట్టి మనకి బాగుంటుంది. ఇంకా చూడొచ్చు. ఇంకొంచెం మనం ముందర వెళ్తే ఇదిగోండి అక్కడ టర్నింగ్ కార్డ్ ఉంది ఫ్రెండ్స్. రోడ్డు కూడా బాగుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ నీళ్ళు కనిపిస్తుంది చూడండి. అక్కడ లోటస్ కూడా ఉంది, వైట్ లోటస్. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా చెట్లు ఉన్నాయి, చెట్ల వల్ల మనకి అడ్డు వచ్చేస్తాయి. సో ఇంకొంచెం ముందరికి వెళ్తే ఇంకా చేరుకునేస్తాం ఫ్రెండ్స్. ఇదిగోండి వచ్చేసాం ఫ్రెండ్స్ మనం అప్పలగుంటకి.
ఫ్రెండ్స్ మనం అయితే చేరుకున్నాము. ఇంకొంచెం బండి అయితే పార్కింగ్ చేసేసి ఇలా అయితే వచ్చేసామండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే క్యూ లైన్ ఉంటుంది. 2 క్యూ లైన్స్, ఒకటి రష్ ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది, ఆ క్యూ లైన్లో పంపిస్తారు, బయటే ఉంటుంది. ఇంకొకటి రష్ లేనప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి ఏమంటే క్యూ లైన్లోనే 2 రకాలు, ఒకటి ఫ్రీ క్యూ లైను అంటే ఫ్రీ దర్శనానికి, ఇంకొకటి డబ్బులు ఇచ్చేది ఏమంటే ఫ్యాన్లు వేసి ఉంటారు దానికి అక్కడక్కడ గాలి, అంతేకాకుండా స్వీట్గా దర్శనం అయిపోతుంది. దాన్ని విఐపి దర్శనం అంటారు. ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఇక్కడైతే బోర్డు ఉంది. నార్మల్గా అయితే ఎక్కువ రష్ ఉండదు, ఏమైనా పండుగలు ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ రష్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అప్లైగుంట తాళపురణము ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ రాసింది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేసి మొత్తం రాసింది. ఫ్రెండ్స్ ఇదన్నమాట ముందు నుంచి ఎంట్రన్స్. సో కూరగాయలు కొంత అమ్ముతున్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్, అది చెప్పాను క్యూ లైను. సో ఇక్కడ చూడండి, ఒకలమాత టెంపుల్కి 20 కిలోమీటర్స్ అంట డిస్టెన్స్. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది అన్నమాట ఎంట్రన్స్. మనం కొంచెం ముందరికి వెళ్ళాలంతే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే ఎంట్రన్స్ గేట్ అన్నమాట. చూడండి, వావ్, చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొంచెం ముందర చూసినట్లయితే కోనేరు ఉంది. చూడండి ఫ్రెండ్స్, ప్రస్తుతానికి నీళ్ళు కొంచెం తక్కువగా ఉన్నాయి. చూడండి, నీళ్ళు మామూలుగా అయితే ఫుల్గా ఉంటుంది. ఇది అన్నమాట గుడి. సో లోపలైతే కెమెరాస్ నాట్ అలౌడ్. పోలీసు వాళ్ళు కూడా అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా మనం ఇంకా లోపల ఎలా పోయి దర్శనం చేసుకొని ఇంకా వచ్చేస్తాం. ఫ్రెండ్స్ చూడండి, మనం ఇక్కడ శివుడి గుడికి వచ్చాము. చూడండి, కొండ మీద ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, మీరు గమనించవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ఇంకొక గుడి ఉంది, శివుడి గుడి. ఇది హిడెన్ ప్లేస్. ఇది ఎవరికి కొంతమందికి తెలుసు ప్లేసెస్. సో ఏమంటే అప్లైగుంటే బ్యాక్ సైడ్ ఉంది. ఇది హిడెన్ టెంపుల్ కూడా అంటారు. మంచి టెంపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే మామూలుగా మ్యారేజెస్ కూడా ఇక్కడే చేస్తారు. పెళ్ళి, దొంగ పెళ్ళి, ఇంకా లవ్ మ్యారేజ్, ఏం పెళ్ళి చేయాలనుకున్నా ఇక్కడికి వచ్చి చేసుకుంటారు. మంచిగా జరుగుతుంది. శివుడు గుడి అన్నమాట ఫ్రెండ్స్ ఇది. సో ఇది ఎలా అంటే, ఈ అప్లైగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, కొంచెం మనం అదే రూట్లో వచ్చి స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్ తీసుకొని నేరుగా వెళ్తుంటే అక్కడే మనకి ఉంటుంది, బోర్డు కూడా వేసి ఉంటారు. సో అదే రూటు. ఏం లేదు ఫ్రెండ్స్, దగ్గరే. అంటే 500 మీటర్స్ ఉంటుంది అంతే, 1 కిలోమీటర్ అనుకోండి అంతే, కిలోమీటర్ లోపు. సో చూడండి, అదే రూటు స్ట్రైట్గా వచ్చాం మనం. ఇక్కడ చూడండి, కొండపైన గుడి ఉంది, శివుడి గుడి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం నడుచుకుంటూ ఎక్కుతున్నాం. చూడండి కొండని. ఇక్కడ వచ్చేదానికి చాలా టైం పడింది ఫ్రెండ్స్ మనకి. చూడండి, గాలి విపరీతంగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ శివుడి ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న గుడి ఉంది, మనం దీని లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మా ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చూడండి, పెద్ద మర్రి చెట్టు ఉంది, చాలా పెద్దది. ప్లేస్ అంతా గుడి చూడండి. మామూలుగా చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. మామూలుగా అయితే నార్మల్గా కెమెరాస్ అయితే నాట్ అలౌడ్. కొంచెం ఎర్లీ వచ్చాం కాబట్టి మనకి అలో ఉంది ఇంకా. సో మనం ఇంకా వీడియోస్ తీసుకొని ఇక్కడికి వచ్చేసాము. చూడండి, నీళ్ళు చూడండి ఫ్రెండ్స్. ఇదేదో చేపలు ఉన్నట్టుంది, భయంకరంగా. చూడండి ఫ్రెండ్స్, ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. సైడ్లో చూడండి, ఇప్పుడే అక్కడికి వెళ్ళేసి వచ్చాము. కొండ చూడండి ఫ్రెండ్స్, కొండలు చుట్టూరు కొండలు,
కొండ మధ్యలో గుడి అన్నమాట. చూడండి, చాలా మంది వచ్చిండారు. సో మనం ఇంకా లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి, శివుడి గుడి అన్నమాట ఫ్రెండ్స్. ఇది శివరాత్రికి కూడా చాలా మంది వస్తారు ఇక్కడికి, దర్శనం చేసుకుని వెళ్తారు. సో ఇప్పుడైతే రష్ ఏం లేదు, మేము నార్మల్గా వచ్చాం కాబట్టి. సో చూడొచ్చు ఎంత బాగుందో ఫ్రెండ్స్, వ్యూ వదిలిపోయింది ఫ్రెండ్స్. ఇదే అన్నమాట గుడి. చూడండి, లోపలికి కెమెరాస్ నాట్ అలౌడ్, సీసీ కెమెరాస్ కూడా అన్నీ ఉన్నాయి. సో మనం బయట వరకు అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, దేవుడు బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ గుడి చాలా దూరం, లోపల నాట్ అలౌడ్ కెమెరాస్. సో మనం ఇక్కడ నుంచి బయట వరకే తీసుకొని వెళ్దాం. ఇదే ఫ్రెండ్స్ ఇది గుడి ఉంది కదా, గుడి లోపల కాకుండా బయట సరౌండింగ్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సరౌండింగ్స్ కాంపౌండ్లో మనం తీసుకుంటున్నాము. చూడండి, ఫ్రెండ్స్, ఈ గుడి దేవుడి విగ్రహాలు అన్నీ ఉంటాయి బయట వరకు మామూలే. చూడండి, గోపురం, ఇంకొక గుడి ఉంది, ఇది బ్యాక్ సైడ్ దేవుడు ఫ్రెండ్స్. మామూలుగా ఇక్కడ వచ్చి ఇంకొకటి ఫ్రెండ్స్, ఇక్కడ మామూలుగా వచ్చి మొక్కొని గుంజలు కూడా తీస్తారు. చూడండి, విగ్రహాలు అంతా మనం బయట వరకే తీసుకోవాలి. మామూలుగా అయితే బయట కూడా నాట్ అలౌడ్. సో ఈరోజు ఎవరు లేరు కాబట్టి ఉంది. చూడండి ఫ్రెండ్స్, పక్షి సడన్గా వచ్చేసింది, నాకు పితరు పూసాను. సో మనం ఇంకా కొంచెం ముందరికి వెళ్దాం. దాన్ని చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడొచ్చు, మనం దర్శనం చేసుకొని చేసాము. లోపల గుడి దగ్గర తిరిగేసి వచ్చేసాము చుట్టూ ఫ్రెండ్స్. లోపలైతే ఏ గుడిలో అలో ఉండదు కెమెరాస్. సో ఇంకా మనం బయలుదేరుదాం ఫ్రెండ్స్. మనం అయితే ఫ్రెండ్స్ గుడి చుట్టూ అయితే తిరిగేసాము, ఇంకా బయలుదేరుదాం ఫ్రెండ్స్. ఇదే మన వ్లాగు. చూడండి, ఒకేసారి రెండు వీడియోస్ తీసుకున్నాం. అప్లై ఉంటాం, మరి హిడెన్ టెంపుల్ ఇది శివుడి గుడి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం బయలుదేరేసాము. సో ఇదే అన్నమాట వ్లాగ్. మనం లోపలికి వెళ్ళి ఇంకా మరి దర్శనం చేసుకొని 2 గుళ్ళు దర్శనం చేసుకొని వచ్చేసాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు లవ్ యు గైస్. Hanging on, walking tall. Some days I got no use for it all. Working hard, making less. Some days are bad at best. Foolish notions, foolish lies. I set to thinking I could make something of me, playing every game except the lottery, serving everybody else and told myself I'm free. Misery is a showy state of bad company. Foolish notions, foolish lies. Foolish notions, they cut me down to size.
You came along and lifted me up. The going got tough, but the tough got some love. Foolish notions, foolish lies, foolish notions that made me wanna cry. Said goodbye. Writing in the margins of my mind all day, sipping herbal in the morning just to feel okay. Had a dream I was water just flowing through space, till I landed on the record that my grandma would play. Talk sweet like jazz in the park after rain. What the grass smell green and the air feels sane. Put the phone on mute, let the silence explain. I don't need much, just a book in the brain. Used to chase things that would run from me. Now I sit still, let the peace come free. Paint a verse in the sky with a loose leaf. While the moon do a dance with a soft oak tree. Let it ride, let it be what it be. Got a breeze in my chest and a thought run free. I don't rush, I don't race, I just float on 3. Got a vibe in my soul, got a life on key. Let it ride, let it breathe, let it roll like that. Got the world in my cup and the beat in the back. I don't stress, I don't fold, I just lean on facts. If the sun don't shine, I'ma still bounce back. I've been good, I've been gone, I've been lost in the loops. Got a hoodie and some headphones, walking with troops. Ain't no inches in the feed, just noise and flex. But I found God once in a vinyl set. Talk slow when I speak, let the moment stretch. Learn peace ain't found, it's a thing you protect. Yeah, I vibe like water, I change and shift. But the roots still deep like my grandma's grits. City move fast, but I drift like smoke. Let the rhythm in my chest be the way I cope. Wrote a song for the days that feel soft and broke. Where the healing don't shout, but it still got hope. Let it ride, let it be, let it be what it be. Got a breeze in my chest and a thought run free. I don't rush, I don't race, I just float on 3. Got a vibe in my soul, got a life on key. Let it ride, let it breathe, let it roll like that. Got the world in my cup and the beat in the back. I don't stress, I don't fold, I just lean on facts. If the sun don't shine, I'ma still bounce back. Let it ride, let it be, let it be what it be. Got a breeze in my chest and a thought run free. I don't rush, I don't race, I just float on 3. Got a vibe in my soul, got a life on key. Let it ride, let it breathe, let it roll like that. Got the world in my cup and the beat in the back. I don't stress, I don't fold, I just lean on facts. If the sun don't shine, I'ma still bounce back. Locked in, get some locked in. Looking for a piece of mind. I've been trying to redefine life. I can see the signs, world is going